హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ అండి. చూస్తున్నాం కదా, ఈ ప్రాపర్టీని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇలా అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి సార్ని అడిగి ఈ ప్రాపర్టీ అసలు ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, ఏంటి అని అన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సరే, మన ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ ఉంది సార్? అంజనాద్ర కాలనీ. ఓకే, అంటే ఇది దేని కిందకి వస్తుంది? ఏరియా మునుగనూరు కిందకి వస్తుంది. ఓకే, మున్సిపాలిటీ సార్? ఇంజాపురం కింద, ఇంజాపూర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మునుగనూరు కిందకి వస్తుందండి ప్రాపర్టీ. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్? ఇది 139. ఓకే సార్. ప్రాపర్టీ ముందు ఇది ఎన్ని ఫీట్ గల్లీ సార్? 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అండి. చూస్తున్నాం కదా, 30 ఫీట్ రోడ్ అండి. ఇది మునుగనూరు గ్రామ పంచాయత్ బ్యాక్ సైడ్. ఓకే, మునుగనూరు గ్రామ పంచాయతీ బ్యాక్ సైడ్ వస్తుంది. చూస్తున్నారు కదా, మునుగనూరు గ్రామ పంచాయతీ బ్యాక్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి డీటెయిల్స్ కూడా మిగతా అన్ని తెలుసుకుందాము. సార్, ఇది గేట్ ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 9 ఫీట్ల గేట్. 9 ఫీట్ గేట్. చూస్తున్నారు కదా, గేట్ అయితే 9 ఫీట్స్ అండి. మంచిగా లేటెస్ట్గా ఉంది గేట్ కూడా. ఈ ప్రాపర్టీ రెడీ టు వాక్ అండి, అంతా రెడీ చేసి ఉంది. మనకేంటంటే ప్రాపర్టీ ముందు మనకేంటంటే ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇక్కడైతే మనకు గార్డెనింగ్ కోసం మంచి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. లోపలికి వెళ్ళేటప్పుడు కింద మంచి ర్యాంప్ అయితే ఉందండి. చూస్తున్నాం కదా, పెద్ద ర్యాంప్ అవుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా అడిగి తెలుసుకుందాము. ఫస్ట్ ఎంటర్ గానే మనకైతే పార్కింగ్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నాం కదా, పార్కింగ్ అయితే తీసుకున్నారు. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా ఒక కారును బండి అయితే పడుతుంది, ఆ విధంగా అయితే ఉంది. ఇది పార్కింగ్ ప్లేస్. కింద ఏవైతే ఇది గ్రానైట్ సార్? లపత్ర ఆట అండి, గ్రానైట్. ఇది నాన్ స్కిడ్ అండి, స్కిడ్ అయితే కాదు ఇది. ఆ విధంగా అయితే దీన్ని కింద తీసుకోవడం జరిగింది. మనకు పార్కింగ్ లో రైట్ సైడ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ కొంచెం చూస్తే ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, అక్కడ వాషింగ్ మిషన్ ప్రొవిజన్ ప్లస్ మనకు స్విచ్ బోర్డు కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకు పైకి వెళ్ళడానికి ఒక 3 ఫీట్ స్టెప్స్ అయితే తీసుకున్నారు. గ్రానైట్తో స్టెప్స్ తీసుకున్నారు, ప్లస్ స్టీల్ రైలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. కూడా గ్రానైట్. ఓకే, చూస్తున్నారు కదా, మన గేట్కి అయితే ఏదో ఉందో ఈ పిల్లర్స్ ఉంటాయి కదా, ఈ పిల్లర్స్కి ఏంటంటే బీమ్స్కి గ్రానైట్ అయితే వేయడం జరిగింది. 2 సైడ్ చూడండి, గ్రానైట్ అయితే వేయడం జరిగింది. ప్లస్ మనకు ఇది సార్ ఏం ఫేసింగ్ సార్? ఇది వెస్ట్ ఫేసింగ్. మనకు సింహద్వారం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. చూస్తున్నాం కదా, వెస్ట్ ఫేస్ అన్నమాట. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకోండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. పార్కింగ్ అని ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఒక పిల్లర్ వచ్చిందండి. పిల్లర్ని కూడా మంచి డిజైన్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, దీన్ని కూడా ఒక మంచి డిజైన్తో తీసుకోవడం జరిగింది. ప్లస్ మనకు పార్కింగ్లో ఇది సింహద్వారం ఇది ఉంది కదా, చుట్టూ మనకు టైల్స్ అయితే ఇచ్చినారు. చూస్తున్నారు కదా, వైట్ టైల్స్ ఇచ్చి గోల్డెన్ స్ట్రిప్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక గల్లీ అయితే ఇచ్చినారు. సార్, ఇది ఎన్ని ఫీట్ గల్లీ సార్? ఇది 3 ఫీట్ల గల్లీ. 3 ఫీట్ల గల్లీ. దీంట్లో కూడా మనకైతే గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. వెళ్ళే ముందు సార్, ఇది వుడ్ ఏం వుడ్ సార్? ఇది టేక్ వుడ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇండియన్ టేక్ వుడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ గానే మనకైతే హాల్ ఉందండి. హాల్ చూస్తున్నాం కదా, మంచిగా స్పేషియస్ హాల్ ఉంది. కింద కంప్లీట్ మనకు గ్రానైట్ తీసుకున్నారు. గ్రానైట్ తీసుకొని మంచిగా డిజైన్ చేసి ఉంది, చాలా బాగుంది. ప్లస్ పైన చూసుకుంటే ఇక్కడ కూడా మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది, పెద్ద ఫాల్ సీలింగ్. ప్లస్ లైట్స్ కూడా ఎవ్రీథింగ్ అండి, లైటింగ్ అన్నీ బాగున్నాయి. దీంట్లో ఏంటంటే విండో తీసుకున్నారు, 4x4 విండో తీసుకున్నారు. ఇది కూడా యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. ప్లస్ మనకు సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా గ్రిల్స్ అయితే తీసుకున్నారు. చాలా బాగుందండి ప్రాపర్టీ. సార్, ఇది 2 BHK కదా? 2 BHK అండి. ఇది మనకు హాల్లోనే చూస్తే ఇది చూస్తున్నారు కదా, టీవీ యూనిట్ అయితే తీసుకోవడం జరిగింది. టీవీ యూనిట్ తీసుకొని వాటికి ప్రొఫైల్ లైట్స్ కూడా పెట్టినారండి. చూస్తున్నారు కదా, ప్రొఫైల్ లైట్స్ పెట్టినారు. మనకి ఇక్కడ ఏంటంటే ప్లాట్ఫామ్ ఒకటి గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. కింద షెల్ఫ్స్ ఇవ్వడం జరిగిందండి. మనం జస్ట్ వీటికి కబోర్డ్స్ అలా చేయించుకుంటే ఇంకా చాలా బాగా లుక్ వస్తుందండి. ఇప్పుడు మనకు హాల్లోనే బ్యాక్ సైడ్, దీని బ్యాక్ సైడ్ డైనింగ్ ఇచ్చాం. డైనింగ్ సార్ ఇది? ఓకే, డైనింగ్ తీసుకున్నారండి. డైనింగ్ అయితే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో కూడా షెల్ఫ్స్ చూసుకుంటే మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఇచ్చినారు. డైనింగ్లో షెల్ఫ్స్ నీడ్ కాబట్టి షెల్ఫ్స్ అయితే ఇచ్చినారు. ప్లస్ ఒక విండో ఇచ్చినారు, 4x4 విండో. చూస్తున్నారు కదా, ఇది కూడా యూపీవీసీ విండో అండి, 4x4 విండో. పైన ఫాల్ సీలింగ్ చూడండి. దీంట్లో ఏంటంటే హాల్కి దీనికి సంబంధం లేకుండా వేరే రకంగా హాల్ అయితే తీసుకోవడం జరిగింది. మంచి స్విచ్ బోర్డ్స్ అయితే యూజ్ చేసినారు. ఏదైతే యూజ్ చేసినారో GM అయితే యూజ్ చేసినారు. అన్ని కంపెనీవే యూజ్ చేసినారు. మెటీరియల్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మనకు బ్యాక్ సైడ్ వెళ్ళడానికి మనకి కూడా ఒకటి డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా,
ఇది బయట బ్యాక్ కూడా సైడ్ గల్లీ ఉంది, బోర్ ఉంది. బోర్ ఉందా సార్? బోర్ ఎన్ని ఫీట్ బోర్ సార్? 500 ఫీట్లు 500 ఫీట్ల బోరు ప్లస్ సంపు సార్? చంపు కూడా ఉంది. బోరు సంపు రెండు ఉన్నాయండి. ప్లస్ లాస్ట్కి మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. చూస్తున్నారు కదా, వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుందండి ప్రాపర్టీ. దీని కింద వాటర్ ఫెసిలిటీ అది కూడా ప్రాబ్లం ఏం లేదు. మనకు ప్రజెంట్ అయితే బోర్ వాటర్ ఉన్నాయండి. ఒకసారి మనం ఏంటంటే ఇక్కడ డైనింగ్ నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతాం. కిచెన్ చూస్తే ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. ప్లాట్ఫామ్ అయితే గ్రానైట్తో తీసుకున్నారు. మంచి సింక్ కూడా స్టీల్ యూజ్ చేసినారు. దీంట్లో కూడా ఒక విండో పెట్టినారు. ప్లస్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ప్లస్ అన్ని టైల్స్తోనే చేసినారండి ఇక్కడ కూడా అంతా. ఇది 100% వాస్తు అండి. పూజకి ఓకే, పూజా గది కూడా ఇవ్వడం జరిగింది మనకు కిచెన్లోనే. మంచిగా పూజా గది, ఇది కూడా గ్రానైట్తో తీసుకున్నారండి. ఎంత బాగుందో చూస్తున్నారా. దీంట్లో కూడా ఒక లైట్ ఎవ్రీథింగ్ అయితే అరేంజ్ చేసినారు. మనం ఇప్పుడు హాల్, డైనింగ్ ప్లస్ పూజా గది, కిచెన్ చూసామండి. ఒక్కసారి బెడ్రూమ్స్ కూడా చూద్దాము. బెడ్రూమ్స్ అసలు ఎంత ఉంది ఏంటి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉంది, మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉన్నది ఒక్కసారి చూద్దాము. ఫస్ట్ మనం అయితే మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ చూస్తే ఇది కూడా చాలా బాగుందండి. సార్ ఇది ఎంత? 12-13 చూస్తున్నారు కదా. 12-13 అండి. మంచి బెడ్ అయితే దీంట్లో పడుతుంది. దీంట్లో కూడా మనకు ఒక విండో తీసుకున్నారు. మంచి విండో తీసుకున్నారు. యూపీవీసీ విండో తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఉన్నాయని చూస్తున్నారు కదా. ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా తీసుకున్నారు. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క ఫాల్ సీలింగ్. ప్లస్ బెడ్రూమ్కి ఒకసారి డోర్ చూడండి. డోర్స్ కూడా చాలా మంచిగా తీసుకున్నారండి. లేటెస్ట్గా తీసుకున్నారు. ప్రాపర్టీ అయితే రెడీ టు వాక్వే ప్రాపర్టీ, 100% వాస్తు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో మనకు ఒకటి బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, మొత్తం టైల్స్తోని మంచిగా స్పేషియస్గా మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. ఇది మనం ఇప్పుడు నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒక్కసారి చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇదైతే ఇండియన్ తీసుకున్నారండి కామన్ బాత్రూమ్. ఇది కూడా చాలా టైల్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ రెడీగా ఉన్నాయండి. ప్లస్ నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఈక్వల్ టు మాస్టర్ బెడ్రూమ్ అలానే ఉందండి. దీంట్లో కూడా 4x4 విండో తీసుకున్నారు. మంచి విండో, వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. కింద కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్, అన్ని రూమ్లలో మన గ్రానైటే తీసుకున్నారండి. ప్లస్ ఇక్కడ షెల్ఫ్స్ చూస్తున్నా, షెల్ఫ్స్ ఉన్నాయి. చాలా మంచి షెల్ఫ్స్ ఉన్నాయి. ప్లస్ అన్ని రూమ్లో గ్రానైట్ తీసుకుని ఇంకోటి ఫుల్ గ్రానైట్, ఒకటే గ్రానైట్ పీస్ పడేటట్టు, మధ్యలో పీస్ లేకుండా పెద్ద గ్రానైట్ తీసుకున్నాం. అది మొత్తం ఒకటే గ్రానైట్ తీసుకోవడం జరిగింది. అన్ని రూమ్లో కూడా ఒకటే గ్రానైట్ సేమ్ ఒకటే మన మ్యాచింగ్ అయ్యేటట్టు తీసుకున్నాం. మామూలుగా ఏంటంటే కొంతమంది బెడ్రూమ్లో చిన్నగానే తక్కువ రేటు, హాల్లో ఎక్కువ రేటు తెస్తారు కనుక అలాంటివి లేకుండా మొత్తం ఎక్కడ చూసినా ఒకే గ్రానైట్ ఉంటుంది అన్ని రూమ్లో. పైన లో రూఫ్ కూడా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, లో రూఫ్ అయితే తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. దీని డోర్స్ కూడా మంచి మంచి డోర్స్ తీసుకున్నారు. ప్లస్ స్విచ్ బోర్డ్స్ కానీ లైటింగ్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఈ ప్రాపర్టీ కట్టడం జరిగింది. ప్రాపర్టీది సరే, ఇది మున్సిపల్ కిందకే వస్తుంది సార్. ఇది మున్సిపాలిటీ కిందకే వస్తుంది. చూస్తున్నాం కదండి, ఇదైతే ప్రాపర్టీ మున్సిపాలిటీ కిందకే వస్తుందండి. మీకు లోన్ ప్రాబ్లం కూడా లేదు సార్. దీనికి లోన్ కూడా ఎలిజిబుల్ కదా సార్? వస్తుంది, లోన్ కూడా వస్తుంది. చూస్తున్నాం కదా, మనకు 80% వరకు లోన్ కూడా వస్తుంది మీకు సిబిల్ అంతా పర్ఫెక్ట్ ఉంటే. ఈ ప్రాపర్టీ అంటే సిటీకి చాలా దగ్గరలోనే ఉందండి, మరీ ఎక్కువ దూరం కూడా లేదు. ప్రాపర్టీ ఓనరే సార్ అన్నమాట. నెంబర్ కూడా సార్దే డిస్ప్లే చేస్తాను. మీకు ఒకసారి ఏంటంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయని సార్ని కన్సల్ట్ కండి. సార్ అంతకుముందు కూడా ఒక వీడియో ప్రాపర్టీ మనం చేసినామండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని గురించి చాలా కాల్స్ వచ్చి ఇప్పుడు ఎంక్వైరీలో ఉన్నారు. 1-2 ఫైనల్ అయ్యేటట్టు ఉన్నాయంట. సో సార్ది ఇంకో ప్రాపర్టీ అది G+, ఇది G+ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో ఇది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేద్దాం, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది ప్రాపర్టీ అంటే మేము రావడం జరిగింది. సార్ ఇది ఎంత సార్, ఎంత అనుకుంటున్నారు ప్రాపర్టీ? 72 lakhs అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, 72 అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అండి. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ ఎన్ని యార్డ్స్ సార్ ఇది మొత్తం? 139 గజాలు. 130. డైమెన్షన్స్ చెప్తారు సార్? డైమెన్షన్ 25-50. 25-50. ఓకే సార్. ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది మనకు? 35,000 నడుస్తుంది. చూస్తున్నారు కదా, ఏరియాలో పర్ యార్డ్ 35,000 నడుస్తుందండి. అంటే చూడండి, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ప్రాపర్టీ ఇది ఎంత ఎస్ఎఫ్టీ సార్? బిల్డప్ ఏరియా ఎంత? 1176 ఫీట్లు. 1176 ఫీట్లు. చూస్తున్నారు కదా, మంచి బిల్డప్ ఏరియా అండి. పైన కూడా మనకి ఏంటంటే చాలా మంచిగా ఉందండి. పైన వాటర్ ట్యాంక్ అని ఎవ్రీథింగ్ అన్నీ రెడీ ఉన్నాయి. మనం రెడీ టు వాక్వే ప్రాపర్టీ అన్నమాట. లోన్ కూడా 100% వస్తుంది. ఈ ఏరియా రెంట్ ఎంత వస్తుంది సార్ అందాక మనం తీసుకుంటే? 9,000 వస్తుంది. 9,000. 2 BHK 9,000 వస్తుంది. చూస్తున్నా మీరు ఇప్పుడే ఉండలేము, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కొనుక్కున్నామన్నా. ఇప్పుడు రెంటల్ చాలా మంది ఏరియాలో ఏంటంటే ఇప్పుడే కన్స్ట్రక్షన్ చాలా ఉన్నాయండి. ఇక్కడ నియర్ బై ఏంటంటే మనకు ఐస్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది కదా సార్.
ఐస్ క్రీమ్ వ్యాపారం నుంచి తొర్రూరు పోయేటప్పుడు ఐస్ ఫ్యాక్టరీకి ఆపోజిట్లో ఐస్ ఫ్యాక్టరీ నుంచి 7 పాయింట్లు వస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా, ఇంజాపూర్ టు తొర్రూరుకి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఈ ప్రాపర్టీ ఉందండి. రైట్ సైడ్ మనకు ల్యాండ్ మార్క్ ఏంటంటే స్కూప్స్ వల్ల ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవుతుందండి. అందుకని చెప్పేసి ఇక్కడ చాలామంది వర్కర్స్ కూడా ఉంటారు. మీకు ఇన్ కేస్ అట్లా రెంట్కి ఇవ్వాలని హాట్ కేక్ అండి, రెంట్ కూడా బాగా వెళ్తుంది, ప్రాబ్లమే లేదు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తామండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ని కన్సల్ట్ కాండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరండి, డైరెక్ట్ ఓనరే అన్నమాట. మనమైతే కింద మొత్తం చూసాము కదండి, హౌస్ మొత్తం. ఒకసారి పైన కూడా వెళ్ళి పైన కూడా ఎలా ఉంది, అసలు కన్స్ట్రక్షన్ ఉంది, చుట్టుపక్కల ఎలా ఉంది అన్నీ కూడా పైకి వెళ్ళి కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దామండి. మంచి ఏరియాలో ఉంది అండి. ఈ చుట్టుపక్కల అన్నీ ఏంటంటే లేటెస్ట్ కన్స్ట్రక్షన్ చూస్తారా. ముందు అపార్ట్మెంట్స్ కానీ హౌసెస్ కానీ ఇవన్నీ ఇప్పుడు పడుతున్నాయి అన్నమాట. ఇక నియర్ బై మనకి ఏంటంటే బస్ ఫెసిలిటీ కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ కూడా అవైలబుల్ ఉందండి. లేదంటే మీకు ఊబర్ కానీ స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామండి, ఒకసారి పైన కూడా రేకులేసాం మామూలుగా. అవునా సార్, చూస్తారు కదా, పైన కూడా మనకు వర్షం పడ్డప్పుడు ప్రాబ్లం కాకుండా పైన కూడా రేకులు అయితే వేయించడం జరిగింది. చూస్తున్నాం కదా, రేకులేసాం పైన ఇక్కడ ఎదురు నుంచి చూసినా కూడా రేకులు అనేది అసలు కనిపించకుండా చేసి. అవును, ఏదో బిల్డింగ్ టైప్ వేసి దాన్ని సెటప్ చేసిన. పైకి రాగానే మనకు ట్యాంక్ చూస్తున్నారు కదా, ట్యాంక్ కూడా ఉందండి మనకు. ఇప్పుడు మున్సిపల్ వాటర్ లేదు కానీ ప్రజెంట్ బోర్ వాటర్ కోసం అయితే రెడీ చేసి పెట్టినారు. ప్లస్ పైన మనకు వాష్ చేసుకోవడానికి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసి నీళ్ళు తిప్పిపోయి వస్తాయి. ఒకసారి చూద్దాం, పాప వాటర్ కూడా తిప్పుతుందంట. చూస్తున్నారు కదా, వాటర్ కూడా తిప్పుతాయండి. అట్లా అన్ని ఏర్పాట్లు చేసి పెట్టినారండి. చుట్టూ ఒక్కసారి మీరు చూడండి, చుట్టూ అన్ని హౌసెసే అండి. మంచిగా పక్కకు టెంపుల్స్ ఉన్నాయి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ అయితే. ప్రాపర్టీ కూడా చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారు. సో మీరు ఏంటంటే ఒకసారి వీడియోలో కాకుండా డైరెక్ట్ సైట్ విజిట్ చేయండి. విజిట్ చేసి ఒకసారి ప్రాపర్టీ ఎలా ఉంది ఏంటి అని కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. లేదంటే మీకు ఏ ఏరియాలో ప్రాపర్టీ కావాలో ఒకసారి మాకు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. మేము ఆ ఏరియాకి వెళ్ళి మీకు అలాంటి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా డైలీ మీకు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటామండి. మీరు చేయాల్సిందల్లా మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.